కొత్తది కాబట్టి సో 100-350లో అయితే మన డ్యామ్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. సో గుడ్ ఆఫ్టర్నూన్. ఐశ్వర్య కోన. సో దాని పక్కనే ఉన్నది మనకు గండికోట రూపే అయితే ఉంది. చూడండి ఇక్కడ. సో మనకు గండికోట అక్కడ కనిపించే రూపే నుంచి ఇక్కడికి అయితే లైన్ అయితే ఉంది మనకు. సో ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది మనకు ఈ డిస్టెన్స్ వచ్చి మనకు. సో మధ్యలో అవతల కొండ ఇతల కొండ, సో మధ్యలో వాటర్ ఫ్లో అయితే ఉంది మనకు. సో రావాలనుకునే వాళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగ్ కానీ సో ఈవినింగ్ 5:30 రండి. సో మంచి వ్యూ అయితే ఉంటుంది మనకు. సో ఫ్యామిలీస్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా దిగడానికి మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ అయితే ఇది. సో నాకైతే పిచ్చిగా నచ్చేసింది అబ్బా. మీకు ఏ విధంగా నచ్చిందో కామెంట్ చేయండి. మామూలుగా బోటింగ్ ఎక్కాలంటే అక్కడ నుంచి అయితే ఎక్కాలి. సో గండికోటలోకి వచ్చేసి అక్కడ నుంచి రూట్ అయితే ఉంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఒక 1/2 కిలోమీటర్ పైకి నుంచి కిందికి వచ్చి సో అక్కడ కనిపించే అయ్యలు ఎదురు కనిపించే లొకేషన్లో అయితే మనకు బోటింగ్ సిస్టమ్ అయితే ఉంది. సో అక్కడ నుంచి మనకు ఆ రోపే కనిపిస్తుంది కదా, నేను పెట్టిన చెయ్యి. సో ఆ రోపే నుంచి ఇక్కడికి రోపే ఉంది కదా. సో ఇక్కడికి 2 జాయింటింగ్ కోసం ఇప్పుడు అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో టెంట్లు అయితే కనిపిస్తున్నాయి కదా మనకు. 3000 టెంట్లు అయితే అక్కడ ఉన్నాయి. సో 50,000 వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఈరోజు సండే కాబట్టి యాక్చువల్గా మొత్తం రావడం అయితే జరిగింది. సో అక్కడైతే కనిపిస్తున్నాయి కదా నా చేతి ఎదురుగా చిన్న మనుషులు అయితే కనిపిస్తున్నారు. సో వాళ్ళు అతల సైడ్ ఉన్నారు, మనం ఇతల సైడ్ ఉన్నాం. మినిమం ఒక సో ఒక మన మండపం ఉంది కదా అక్కడ ఆ సైడు. ఇక్కడ అద్దు అక్కడ లొకేషన్ మండపము. సో చాలా సంవత్సరాల కిందది అక్కడ. సో అప్పట్లో అది. సో మనకు వచ్చేసి లొకేషన్ ఇక్కడ నుంచి అక్కడి నుంచి అరవైకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే తెలియదు కానీ 1 కిలోమీటర్ ఉంటుంది ఎగ్జిబిషన్గా మనం చూసుకున్నట్లయితే. సో వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అవతల కొండ మధ్యలో నీటి ప్రవాహము. సో ఎండల కాలం కూడా వాటర్. సో మనకు మార్నింగ్ పూట అయితే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ రావడం జరిగింది కొద్దిగా. సో చూస్తున్నారు కదా ఎట్లుందనేది. సో మనకు మర్యాద రామన్న షూటింగ్ కూడా లొకేషన్ సో ఈ విధంగానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అక్కడికి. సో వ్యూ అయితే ఎట్లా ఉందనేది మీరు కామెంట్ అయితే చేయండి. నాకైతే సూపర్గా నచ్చేసింది అప్ప. ట్రెక్కింగ్ అయితే చేస్తాను ఇప్పుడు నేను. జస్ట్ బొక్కలే పోవాలా. బొక్కలో చిన్న రంధ్రంలో చెల్లేసి లొకేషన్ పోయి కమ్ గాయస్ కమ్ రాండి అబ్బా. ఎప్పుడు ట్రెక్కింగ్ చేయకుండా ఎప్పుడు మీరు అక్కడికి గీచులుగా చూడాల్సింది. ఇట్లా ట్రెక్కింగ్ కూడా చూడాలి బయట. రాండి కిందికి పోయి చూద్దాం ఎంత అవుతుందో. బిడ్డ ఎట్టుకున్నారు ఇబ్బా. ముళ్ళు కూర్చుంటున్నాయి. సో ట్రెక్కింగ్ కూడా చేస్తాను వాళ్ళు అప్పుడప్పుడు. మనం మోకాళ్ళ నొప్పులు పోతున్నాయి ఎక్కువ. ఈ లొకేషన్ కింద పడితే ఎముకలు కూడా దొరకవు. కింద అటెండ్ చేసి తిట్టపోదాం. అమ్మా దిగలే మమ్మద్ మనం దిగలే స్వామి. దాకా పోతలే నేను మళ్ళీ అటెండ్ అది బా. మేము ఇంతవరకు సాహసం చేసినాం. కిందికి అయితే పోలేము. సో వీడికి మా ట్రెక్కింగ్ చూసేస్తే కాదు మామూలు నార్మల్ డే. సో గ్రిప్ ఉండే వాటి అయితే తీసుకోండి. సో గ్యాస్ మేము ఇద్దరం ఆడైతే జరిగింది. నేను మమ్మదు చూడండి ఎంత ఎడ్జులో అయితే ఉన్నాము. సో ఎప్పుడు బీచ్లు గీచులమ్మడి తిరగకుండా రారు. బట్ ట్రెక్కింగ్ కూడా అప్పుడప్పుడు బాగుంటుంది. మోకాళ్ళ నొప్పులు పోతుంటాయి అంతే కదా మమ్మల్ని. అంతే ఏంది ఎప్పుడు ఇక్కడికి బీచ్లు అమ్మడి రండబ్బా రండి మా గండికోట అందాలు చూద్దాం రండి. సో రూపే కూడా కొద్ది క్షణాలలో పడిపోతుంది రండి. బా నీళ్ళు తెచ్చుకోండి బా ఖచ్చితంగా మర్చిపోకరి. అక్కడ నీళ్ళు ఉండవు ఏముండవు. ఒక హోటల్స్ ఉండవు ఏమడితే ఉండవు. వాటర్ తెచ్చుకొని ప్రశాంతంగా వ్యూ చూసుకొని సందర్శించి బాగా. సో ఫ్యామిలీలు కూడా రావచ్చు. సో ఫ్యామిలీస్ కానీ
సో బ్యాచులర్స్ అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఇదేనబ్బా రూపే. కష్టాలు చూడండి అబ్బా. సో ఇక్కడ నుంచి రోపే ఇక్కడ నుంచి మన గండికోటకు. సో ఇద్దరు సాగసాలు అయితే చేయకండి, నేనైతే చేసినా కాబట్టి వీడియో కోసము. సో ఇదేనబ్బా రోపే, ఇంకా మొత్తము దిగుదాం. సో మనకు అక్కడ కనిపించేది మైలవరం డ్యామ్ యొక్క వ్యూ. మనమైతే ఇక్కడ చూడండి. అద్దోనబ్బా గండికోట మొత్తము మనకు కనిపించేది మొత్తం. ఇప్పుడు వచ్చేసి మనం గండికోట ఇతలో ఉన్నాము. సో గండికోట వచ్చేసి అవతల ఉంది. సో రోపే యొక్క రూట్ వచ్చి మనం వెళ్తాము ప్రజెంట్. సో వ్యూ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది, మంచి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. రోపే ఇంకా జరుగుతూ ఉంది ప్రజెంట్. సో రోపే కోసం అయితే అక్కడ స్నానం అయితే చేశారు. సో ఆఫీస్ వాళ్ళకు రూమ్ అయితే ఉంది ఇక్కడ. సో ఇదే నాకు ప్రజెంట్ మనం ఉన్న రోపే గండికోట ఆపోజిట్లో ఉన్న రోపే లొకేషన్లో అయితే ఉన్నాము. సూపర్ వ్యూ. సో దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎట్లా ఉన్నది అనేది. అవునా మహమ్మద్? సో ఇదేనా హంటర్ 350లో మనం రావడమే జరిగింది, రాయల్ ఎన్ఫీల్డ్. సో మహమ్మద్ మా ఫ్రెండు, హాయ్.